వరల్డ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామాయణ ట్రైలర్ ఫైనలీ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ హీరో యష్ రావణుడిగా నటిస్తున్న రామాయణ మీద గ్లోబల్ రేంజ్లో భారీ అంచనాలున్నాయి. మరి ట్రైలర్ ఆ అంచనాల్ని రీచ్ అయిందా? 4 నిమిషాల 9 సెకండ్ల విజువల్ ట్రీట్లో హైలైట్ అయిన అంశాలేంటి? ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఏంటి? ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మరొక విజువల్ వండర్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రామాయణ పార్ట్ 1 అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సుమారు 4 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే గ్లోబల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన విజువల్ గ్రాండియర్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో తన కళ్లతోనే ఎమోషన్ పలికిస్తే, రావణాసురుడిగా యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. మరోవైపు హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆస్కార్ విన్నింగ్ స్టూడియో DNEG క్రియేట్ చేసిన VFX, లంక సెట్టింగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇక సీతగా సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో ఇన్ని హైలైట్స్ ఉన్నా కొన్ని మిస్సింగ్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ని కాస్త డిసప్పాయింట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్లో హనుమంతుడి పాత్రని ఎక్కడా చూపించకపోవడం మీద డిస్కషన్ జరుగుతోంది. తొలి భాగం సీతాపహరణం వరకు మాత్రమే కావడంతో ఈ భాగంలో హనుమంతుడి క్యారెక్టర్ ఉండదు. అందుకే ట్రైలర్లో కూడా వానర సైన్యం, హనుమంతుడు, వాలి, సుగ్రీవుల్ని చూపించలేదు. రామాయణం లాంటి హైలీ సెన్సిటివ్ సబ్జెక్ట్ని హాలీవుడ్ స్థాయి విజువల్స్తో ప్రజెంట్ చేస్తున్న నితేష్ తివారీ కాంటెంట్ విషయంలో చాలా జాగ్రత్త పడినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రణబీర్ యాక్టింగ్, యష్లో ఉన్న స్వాగ్, గ్రాండ్ విజువల్స్తో సినిమా మీద అంచనాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది ట్రైలర్. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులు చెరిగిపోవడం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.